హలో గైస్, హరిహర వీరమ్మలు 5 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన సినిమా త్వరలో మన ముందు రాబోతుంది జూలై 24 తారీఖు నాడు. అయితే ఈ సినిమా అంగరంగ వైభవంగా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా చిత్రం ఇది. అయితే పాన్ ఇండియా స్థాయిగా ప్రమోషన్ చేయాల్సిన సినిమా తెలుగుకి మాత్రం అంకితమైన ప్రమోషన్ సరిపోతుందా? అదేవిధంగా టికెట్ ప్రైస్, అదేవిధంగా ప్రీమియర్ షో, అదేవిధంగా సినిమాకు వస్తున్న నష్టం, ఎంతగా బాధగా ఉన్నారో సినిమా టీం, అదేవిధంగా మూవీ టీం గురించి, అదేవిధంగా మూవీ గురించి మొత్తం క్లారిటీగా తెలుసుకున్న ముందు కింద లైక్ బటన్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. హరిహర వీరమ్మలు ముందుగా జర్నీ సాగింది ఒక డైరెక్టర్తో. దాని తర్వాత అనుకోని కారణాల వల్ల మరో డైరెక్టర్ మారడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక 20 నిమిషాల పాటు సినిమాని షూటింగ్ చేసుకున్నాడు అతనంతనే డైరెక్షన్లో. అదేవిధంగా అంగరంగ వైభవంగా సినిమా రిలీజ్ కాబోతుంది అనే సమయంలో బస్ క్రియేట్ అయింది, కానీ ప్రమోషన్ అంగరంగ వైభవంగా చేయలేకపోయారని చెప్పుకోవచ్చు. హరిహర వీరమల్లు మూవీ టీం, హరిహర వీరమల్లు టీం చేసారు ప్రమోషన్, కానీ అది వరల్డ్ వైడ్గా సరిపోదు భయ్య. పాన్ ఇండియా సినిమాకి పాన్ ఇండియా ప్రమోషన్ ఉండాలి, కాబట్టి పాన్ ఇండియా ప్రమోషన్ లేదని చెప్పుకోవచ్చు హరిహర వీరమల్లు టీంకి. అదేవిధంగా సినిమా హరిహర వీరమల్లు పాన్ ఇండియాగా రిలీజ్ కాబోతుంది అని సినిమాకి బజ్ ఉంది. సినిమా వస్తుందని చాలా మందికి తెలుసు, కానీ అది మాత్రం సరిపోదు. సినిమాకి వెళ్ళడానికి ప్రమోషన్ కావాలి. అదేవిధంగా చేసిన 2 ప్రమోషన్లో సాంకి సాంగ్ సినిమా గురించి లీక్ వచ్చేసింది భయ్య స్టోరీ. ఆ స్టోరీ గురించి ఇట్లా మాట్లాడుకుందాం. అయితే హరిహర వీరమల్లు ముందుగా క్రిష్ డైరెక్టర్ ఈ సినిమా కథని తీసుకొస్తే అనుకోని కారణాల వల్ల పక్కకి తప్పుకున్నాడు. ఏం రత్నం గారి కొడుకు ఈ సినిమాకి డైరెక్షన్ చేశాడు, జ్యోతికృష్ణ. అయితే జ్యోతికృష్ణ గారు అనుకోని కారణాల వల్ల ఈ సినిమాకి ఎంటర్ అయ్యి సినిమాని మొత్తం నడిపించి ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎందుకంటే జ్యోతికృష్ణ గారు చేసిన అన్ని సినిమాలలో, అదేవిధంగా తను యాక్టింగ్ చేస్తూ సినిమాని డైరెక్షన్ చేసిన సినిమా ఇట అన్ని సినిమాలు ఫ్లాప్. కానీ ఇంత పెద్ద భారీ చిత్రాన్ని హ్యాండిల్ చేసిండు. మరి సినిమా ఎలా ఉండబోతుందని టెన్షన్ గిట్ట ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను చేసిన సినిమాలు అన్ని భారీ ఫ్లాప్లే భయ్య. ఎంత ఫ్లాప్లు అంటే అంత ఫ్లాప్లు అని చెప్పుకోవచ్చు. డైరెక్షన్ చేసి ఎలా నిలబెట్టబోతున్నా అనేది మనం జూలై 24 తారీఖు నాడు చూడొచ్చు. అదేవిధంగా ప్రీమియర్ షో జూలై 23 తారీఖు నాడు చూడొచ్చు. నిన్న ప్రమోషన్ టైంలో సినిమా గురించి మాట్లాడకుండా రాజకీయం గురించి మాట్లాడారు. బట్ రాజకీయంలో సినిమా గురించి మాట్లాడతారా? మాట్లాడారు కదా భయ్య. సినిమా ప్రమోషన్కి వచ్చినప్పుడు సినిమా ప్రమోషన్ చేయాలి, కానీ రాజకీయాన్ని తీసుకొచ్చడం అది మాత్రం నాకు నచ్చలేదు. మరి మీకు ఎంతమందికి నచ్చిందో ఒకసారి కమర్షియల్ కామెంట్ చేయండి. అంటే తప్పుగా తీసుకోకండి. సినిమాకి ప్రమోషన్ వచ్చినప్పుడు సినిమా ప్రమోషన్ మాత్రమే చేయాలి, కానీ హరిహర వీరమల్లుకి వచ్చిన రాజకీయ నాయకులు ఏం చేశారంటే రాజకీయాన్ని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారికి చేసి. అది పక్కకి పెట్టాలి. ఎందుకంటే మూవీకి వచ్చినప్పుడు, మూవీ ప్రమోషన్కి వచ్చినప్పుడు మూవీ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే హరిహర వీరమల్లుకి బస్ ఉంది, కానీ జనాలు చూసేంత లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తారు, ఆటోమేటిక్ చూస్తారు వాళ్ళు మాత్రం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాబట్టి. మిగతా ఫ్యాన్స్ ఏం చేయాలి? సినిమా చూడకుండా ఇంట్లోనే వస్తే మరి సినిమాకి నష్టం రావచ్చు కదా. అందుకే ప్రమోషన్ అంటారు, అందుకే సినిమా ప్రమోషన్లు చేస్తారు. ఇప్పుడు అర్థమైందా సినిమా ప్రమోషన్ ఎందుకు చేస్తారు? అదేవిధంగా ఇప్పుడు ముందుగా ప్రీమియర్ షో తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేసిందని చెప్పుకోవచ్చు. ప్రీమియర్ షోలకి 600 రూపాయలు టికెట్ల రేట్ అని చెప్పారు. టికెట్ల రేటు 600 నుంచి 1500 దాకా ఉంటుంది భయ్య ప్రీమియర్ షోకి, ఎంత కాదన్న. అదేవిధంగా సినిమా సింగిల్ స్క్రీన్కి 150 పెంచారు, ఐమాక్స్కి దానిలోకి 200 టికెట్ రేట్లు పెంచారు. మరి ఇవన్నీ పెంచినాక సామాన్య ప్రజలు ఎలా థియేటర్కి వెళ్తారు అనేది గిట ఒక ప్రశ్నే. కానీ సినిమా భారీ బడ్జెట్ కాబట్టి వెళ్ళాల్సిందే, ఖర్చు పెట్టుకొని సినిమాకి వెళ్ళాల్సిందే అనే పాయింట్ గిట ఉంది. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినప్పుడు ఒక 500 సినిమా టికెట్ పెట్టినా కానీ నష్టమేం కాదు, మనం వెళ్ళి చూడవచ్చు. కానీ సామాన్య ప్రజలు చూడలేకపోతారు కదా, ఒక సమస్యని. ఎందుకంటే సినిమా భారీ బడ్జెట్తో చేసినప్పుడు సామాన్య ప్రజలు గిట చూడాలనుకుంటారు కాబట్టి వాళ్ళకి తగ్గ న్యాయం గిట ఉండాలి. కాబట్టి టికెట్ రేట్ని కొద్దిగా పెంచాలి, కానీ దాదాపు 10-20 రోజుల దాకా సేమ్ అదే రేట్ ఉంటుంది. అంటే హరిహర వీరమల్లుకి చాలా నష్టం జరగబోతుందని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్. క్లైమాక్స్ ఇన్ హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ చేశాడు తన డైరెక్షన్లో. తను హీరోగా ఉండి ఒక క్లైమాక్స్ ఇన్ 20 నుండి 18 మినిట్స్ దాకా సినిమా షూటింగ్ క్లైమాక్స్లో మన హరిహర వీరమల్లు హీరో పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ చేశారని చెప్పుకోవచ్చు. హీరోగా చేస్తూ డైరెక్షన్ ఇట్లా చేశాడు. అదేవిధంగా సినిమా కథ గురించి బాగానే లీక్ చేశారు భయ్య మూవీ టీం. మార్నింగ్ ప్రెస్ మీట్ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ దాకా అదే కథని మెయింటైన్ చేస్తూ సినిమా గురించి భారీగా బయటికి వదిలేశారని చెప్పుకోవచ్చు. అయితే ఛత్రపతి శివాజీ నమ్మిన ధర్మం ప్రకారం ఈ వ్యక్తి గిట నడవబోతున్న సినిమాలో ఉన్న క్యారెక్టర్ హీరో ఆ వ్యక్తి గిట నడవబోతున్నాడు. అదేవిధంగా ఈ సినిమా హిందూ ధర్మం, అదేవిధంగా కోహినూర్ వజ్రం మీద తిరగబోతుందని చెప్పవచ్చు ఓవరాల్గా సినిమా. మరి సినిమా ఎన్ని కష్టాలు పడ్డదంటే స్టార్టింగ్ నుంచి ఒక కరోనా వచ్చింది, 2 కరోనాలు, మళ్ళీ సినిమా డైరెక్టర్ పక్కకి వెళ్ళిపోవడం, రిస్క్ తీసుకునే సీన్లనే తీసి రిపీటెడ్గా తీయడం, అదేవిధంగా ప్రమోషన్ టైంలో ప్రమోషన్ సరిగా చేయలేకపోవడం, అదేవిధంగా హీరో సమయం 2 గంటలు మాత్రమే సినిమాకి ఇవ్వడం. ఎందుకంటే హీరో గారు పవన్ కళ్యాణ్ గారు సినిమాకి 2 గంటల సమయం ఇస్తే సినిమా షూటింగ్ జరగదు, కానీ 2 గంటల సమయంలో గిట్ట సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తూ 5 ఏళ్ళ తర్వాత
ఎట్టకేలగా మన ముందుకు వచ్చింది భయ్య. హరిహర వీరమ్మలు జూలై 24 తారీఖు నాడును, అదేవిధంగా జూలై 23 తారీఖు నాడు ప్రీమియర్ షో పడబోతుంది. జూలై 24 తారీఖు అంగరంగ వైభవంగా పాన్ ఇండియా స్థాయిగా సినిమా రిలీజ్ కానుంది. అయితే సినిమా గురించి భారీ ఆశ మధ్యలో నేనైతే వెయిట్ చేస్తున్నాను. మీ అందరూ ఎంతగా వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేస్తూ, అదేవిధంగా నిధి అగర్వాల్ చేసిన కష్టానికి ఈ సినిమా హిట్ కాబోతుందని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే నిధి అగర్వాల్ మాత్రం ఒక్క ఆమె ప్రమోషన్లు ఇంత దూరం ఇంత దాకా మనకి పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు వస్తుందని చెప్పుకోవడానికి నిధి హీరోయిన్ అంతా బాధ్యత తీసుకొని సినిమాని ప్రమోషన్ చేసింది. చెయ్యాలి గిట అదే న్యాయం అని చెప్పుకోవచ్చు. సినిమాకి నేనైతే పోతున్నాను. మరి మీరు ఎంతమంది వెళ్తున్నారో ఒకసారి కామెంట్ చేస్తూ, అదేవిధంగా డిఫరెంట్ స్టోరీ మైథాలిక్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా కదా. ఇక బీజం సౌండ్ సాంగ్స్ ఆహా వేరే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కీరవాణి గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ ఫిలింలో ఒక ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ప్రతి ఒక్క సీన్స్కి ఒక హై ఎక్స్పెక్టేషన్ బీజమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను నేనైతే సినిమాలో. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఆ సాంగ్స్కి, ఆ బీజమ్స్కి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ మాత్రం చింపి పడేసినాయి. ఒక ఇన్స్పిరేషన్ మోటివేషన్ సాంగ్ ఇట్ ఉంది, అది మాత్రం రేంజ్లో ఉంది భయ్య. దాని మీద అయితే రీల్ చేయబోతున్నాను నేనైతే పక్కా. త్వరలో 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయబోతున్నాను మన ఛానల్లో. ఆ ఒక ఆనందం ఉంది. అలాగనే నా ఛానల్ని నన్ను నమ్ముతూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఏం లేదు భయ్య, ఓవరాల్గా ఇదే భయ్య. సినిమా గురించి మీ అందరూ ఎంతగా వెయిట్ చేస్తున్నారో ఒక్కసారి కామెంట్ చేస్తూ, అదేవిధంగా సినిమా ఎలా ఉండబోతుంది అనేది కామెంట్ చేయండి. నేనైతే సినిమాకి వెళ్తున్నాను. మరి మీరు ఎంతమంది వెళ్తున్నారో ఒకసారి కామెంట్ చేస్తూ, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ చేసుకొని చేయండి.